వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 27, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 8 మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష గురించి వివరాలు తెలపండి. ఖతార్లోని ఓ న్యాయస్థానం 8 మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు గురువారం మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ పరిణామం అత్యంత ఆశ్చర్యకరమని పేర్కొంది. అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా భావించి ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. అరెస్టైన వారిలో కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్పల్, సైలర్ రాగేష్ అనేవారున్నారు. వీరంతా నేవీలో కనీసం 20 ఏళ్లు అనుభవం ఉంది. ఖతార్లోని అల్ దహ్రా అనే సెక్యూరిటీ సంస్థలో ఆ దేశ నేవీ సిబ్బందికి గత కొన్నేళ్లుగా శిక్షణనిస్తున్నారు. సంస్థకు చెందిన ఒక అధికారి అరెస్ట్ శిక్షణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం భారతీయ నేవీ మాజీ సిబ్బందిపై గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆగస్టులో అరెస్టు చేశారు. అయితే ఆ ఆరోపణల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అక్కడి ప్రభుత్వం అనుమతి మేరకు ఖతార్లోని భారత దౌత్యాధికారి జైలులోని వారిని ఈ నెల 1వ తేదీన కలుసుకుని మాట్లాడారని విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై ఈ సమయంలో వ్యాఖ్య చేయడం సరికాదని వివరించింది. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశం నౌకాదళ వ్యాయామం గురించి వివరాలు తెలపండి. పరిచయం. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) గల్ఫ్ ఆఫ్ గినియాలో తమ మొట్టమొదటి ఉమ్మడి నావికా విన్యాసాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించాయి. ఈ కసరత్తు ఈ సముద్ర దళాల మధ్య సహకారం మరియు సహకారం యొక్క ముఖ్యమైన క్షణంగా గుర్తించబడింది. ఉమ్మడి నౌకాదళ వ్యాయామం ముఖ్యాంశాలు. వ్యాయామంలో భారత నౌకాదళానికి చెందిన ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక ఇన్స్ సుమేధ కీలక పాత్ర పోషించింది. యూరోపియన్ యూనియన్లోని 3 సభ్య దేశాల నుండి నావికాదళ నౌకలు పాల్గొన్నాయి. ఇటలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇట్స్ ఫోస్కారీ, ఫ్రాన్స్కు చెందిన ఎఫెస్ వెంటోస్ మరియు స్పెయిన్కు చెందిన టోర్నాడో. గల్ఫ్ ఆఫ్ గినియా. ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న గినియా గల్ఫ్ దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు విభిన్న సముద్ర కార్యకలాపాలకు గుర్తింపు పొందింది. ఇది సముద్ర భద్రతను పెంపొందించడానికి ప్రయత్నాలను పెంచిన ప్రాంతం. ఇది సహకార నౌకాదళ వ్యాయామాలకు అనువైన ప్రదేశం. నౌకాదళ ఆస్తులు మరియు సామర్థ్యాలు. ఇన్స్ సుమేధ మరియు EU నౌకాదళ నౌకల భాగస్వామ్యం భారతదేశం మరియు EU రెండింటికి ఉన్న విభిన్నమైన మరియు సామర్థ్యం గల నావికా ఆస్తులకు ఉదాహరణ. ఈ ఆస్తులు అంతర్జాతీయ జలాలను రక్షించడంలో మరియు సముద్ర భద్రతను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3. నీల్వాండే ఆనకట్ట వివరాలు తెలపండి. సందర్భం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో నీల్వాండే డ్యాంను ప్రజలకు అంకితం చేశారు ప్రధాని మోదీ. నీల్వాండే డ్యాం గురించి. నీల్వాండే ఆనకట్ట మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఘట్ఘర్ గ్రామంలో ఉన్న 2 అనుబంధ గ్రావిటీ డ్యాంలను సూచిస్తుంది. 2 ఆనకట్టలు 250 మెగావాట్ పంప్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రం కోసం దిగువ మరియు ఎగువ రిజర్వాయర్ను సృష్టిస్తాయి. ఎగువ నీల్వాండే ఆనకట్ట 15 మీ 49 అడుగులు పొడవు మరియు గోదావరి నదికి ఉపనది అయిన ప్రవర నదిపై ఉంది. దిగువ నీల్వాండే ఆనకట్ట 86 మీ 282 అడుగులు ఎత్తు మరియు షాహీ నల్లా నదిపై ఉంది. ఆనకట్ట పనులు 1970లో ప్రారంభమైన చాలా ఆలస్యమైంది. ఆనకట్ట ద్వారా 182 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, అహ్మద్నగర్, నాసిక్లలో 64,260 హెక్టార్లకు సాగునీరు అందుతుందని అంచనా. క్వశ్చన్ నెంబర్ 4. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023 వివరాలు తెలపండి.
సందర్భం భారత సైన్యం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ క్లోస్ భాగస్వామ్యంతో చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023ని నిర్వహిస్తోంది. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023 ఆర్మీ నిర్వహించిన ఈ తరహా ఈవెంట్ యొక్క మొదటి ఎడిషన్ ఇది మరియు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఈ డైలాగ్ దక్షిణాసియా మరియు ఇండో-పసిఫిక్లోని భద్రతా సవాళ్లపై సమగ్ర విశ్లేషణను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలోని దేశాలలో సిద్ధంగా పునరుజ్జీవింపబడే మరియు సంబంధిత వాటాదారుగా భారతదేశం యొక్క స్థానాన్ని పటిష్టం చేయడానికి ఈ ప్రాంతంలో సహకార భద్రతా చర్యల కోసం రోడ్ మ్యాప్ను రూపొందించడంపై ఇది దృష్టి సారిస్తుంది. వక్తలలో భారతదేశం మరియు విదేశాల నుండి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. దీన్ని పునరావృతమయ్యేలా ఆర్మీ యోచిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 5. యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా వివరాలు తెలపండి. యువ వ్యోమగాముల బృందాన్ని చైనా తన అంతరిక్ష కేంద్రానికి పంపించింది. షెన్ అంతరిక్ష నౌకను తీసుకుని లాంగ్ మార్చ్ రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లింది. జీక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్ పాల్గొన్న 3 వ్యోమగాములు టాంగ్ హాంగ్, టాంగ్ షెంగ్జీ, జియాంగ్ షిన్లాన్ల సగటు వయసు 38 సంవత్సరాలని చైనా అంతరిక్ష సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న వారిలో అతి తక్కువ వయసువారు వీరేనని తెలిపింది. 2030 నాటికి జాబిల్లిపైకి వ్యోమగాములను జియాంగ్ షిన్స్, టాంగ్ హాంగ్ బో, టాంగ్ షెంగ్జీ పంపాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్ దేశం తన అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేస్తోంది. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ మరుగుజ్జు దినోత్సవం వివరాలు తెలపండి. సందర్భం ప్రపంచ మరుగుజ్జు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 25న జరుపుకుంటారు. ప్రపంచ మరుగుజ్జు దినోత్సవం గురించి మరుగుజ్జును కలిగించే ఎముక పెరుగుదల రుగ్మత అయిన అకోండ్రోప్లాసియా గురించి ఈరోజు అవగాహన కల్పిస్తుంది. అక్టోబర్ 25 మరుగుజ్జుత్వం ఉన్న అమెరికన్ నటుడు బిల్ బార్టీ గౌరవార్థం మరియు ఈ రోజున అతని పుట్టినరోజును ఎంచుకున్నారు. మరుగుజ్జుత్వం ఉన్న వ్యక్తి సాధారణంగా 4 అడుగుల 10 కంటే తక్కువ ఎత్తులో ఉంటాడు. అయినప్పటికీ వెన్నెముక స్టెనోసిస్, హైడ్రోసెఫాలస్, ఆర్థరైటిస్ మరియు మరిన్ని వంటి మరుగుజ్జు కారణంగా ఇతర వైద్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. 9వ తరగతి నుంచే ఓటుపై అవగాహన విద్యా మంత్రిత్వ శాఖతో సిఇసి త్వరలో ఎంఓయు గురించి వివరాలు తెలపండి. యువత ఓటు హక్కుకు అర్హత పొందగానే సత్వరం ఓటర్లుగా నమోదు చేసుకుని ఆ హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు 9వ తరగతి నుంచే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియపరిచేలా విద్యా మంత్రిత్వ శాఖతో ఈసీ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. స్కూలు స్థాయిలోనే ఓటు హక్కు పాదులు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతం అన్నారు. ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్గా ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ రావ్ నియామకాన్ని గురువారం అధికారికంగా ప్రకటిస్తూ ఆయన మాట్లాడారు. విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర గురించి యువత అర్థం చేసుకోవాలి. 18 ఏళ్లు వచ్చాక ఓటర్లుగా మారుతున్న వారిలో ఈ చైతన్యం అంతగా కనిపించడం లేదు. ఎందుకు ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి వంటి విషయాల్లో వీరు మానసికంగా సిద్ధం కావడం లేదు అని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖతో తాము కుదుర్చుకునే అవగాహన ఒప్పందం ఎంఓయు ద్వారా ప్రజాస్వామ్య మూలాల గురించి సిలబస్ చేర్చి విద్యార్థులను ప్రభావితం చేయాలన్నది ఈసీ ప్రణాళికగా తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 8. బీహార్లో గైర్హాజరు వివాదం గురించి వివరాలు తెలపండి. బీహార్లో గైర్హాజరు పేరుతో ప్రభుత్వ పాఠశాలల నుంచి 20,60,340 మంది విద్యార్థుల పేర్లను తొలగించడంపై వివాదం తలెత్తింది. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచే కాకుండా అధికార పక్షం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేర్లు తొలగించిన వారిలో బోర్డు పరీక్షలు రాయాల్సిన 2.66 లక్షల మంది 10-12 తరగతుల విద్యార్థులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు బీహార్ విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కె పాఠక్ ఈ ఏడాది సెప్టెంబరు 2వ తేదీన జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. తనిఖీలు నిర్వహించి వరుసగా 15 రోజుల పాటు పాఠశాలకు హాజరు కాకపోయినా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకున్న కోటా లాంటి ప్రాంతాలకు వెళ్లి పోయినా సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేరి రాకపోయినా పేర్లను తొలగించాలని సూచించారు. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు ఈ నెల 19వ తేదీ నాటికి 20,60,340 మంది విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల నుంచి తొలగించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ డ్రైవ్పై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరిపడినంతగా లేనప్పుడు విద్యార్థులు సిలబస్ పూర్తి చేసుకోవడానికి ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం ఏముంటుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు. పాఠశాలలను మెరుగుపరచడంలో నీతీష్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ డ్రైవ్ ద్వారా విద్యార్థులు బాధితులయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో స్వామి అయిన సిపిఐ ఎంఎల్ కూడా ఈ చర్యను తప్పుబట్టింది. ఇది నియంతృత్వంతో విద్యాశాఖ తీసుకున్న నిర్ణయమని ఆ పార్టీ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ ధ్వజమెత్తారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు ఆ శాఖకు లేదని స్పష్టం చేశారు. 100% హాజరును ఎలా ఆశిస్తామని వ్యాఖ్యానించారు. స్పందించని ప్రభుత్వం బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ను ఈ విషయమై సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. బీహార్ 75,300 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. ఏఎండి అతిపెద్ద చిప్ డిజైన్ సెంటర్ గురించి వివరాలు తెలపండి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ఏఎండి అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ మన దేశంలో అతిపెద్ద సెమీకండక్టర్ డిజైన్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. బెంగళూరులో $400 మిలియన్ సుమారు రూ. 3,400 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ ఏర్పాటవుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో భారత్లో $400 మిలియన్ పెట్టుబడి పెడతామని గత జూలైలో ఏఎండి ప్రకటించిన సంగతి విదితమే. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏఎండి నిర్మిస్తున్న చిప్ డిజైనింగ్ కేంద్రంలో 3,000 మందికి పైగా సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీరింగ్ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ప్రస్తుతం భారత్లోని 9 ప్రాంతాల్లో ఏఎండికి 6,500 మంది నిపుణులున్నారు. క్వశ్చన్ నెంబర్ 10. ఫిన్టెక్ యూనికార్న్లలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 3. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో ఈ ఏడాది భారత్కు 3వ స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్లను ఈ విభాగంలో కలిగి ఉంది. బ్రిటన్ 27 ఫిన్టెక్ యూనికార్న్తో 2వ స్థానంలో ఉండగా 17 సంస్థలతో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా పేర్కొంది. మార్కెట్ విలువ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. ఈ దేశానికి చెందిన వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ వంటివి అంతర్జాతీయ అంకుర వ్యవస్థను శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువ ఉన్న 15 ఫిన్టెక్ కంపెనీల్లో 8 అమెరికాలో ఉండడం విశేషం. ఈ 8 కంపెనీల మొత్తం విలువ $1.2 లక్షల కోట్ల కావడం మరో విశేషం. చైనాలో కేవలం 8 ఫిన్టెక్ యూనికార్న్లో ఉన్న వీటి మొత్తం విలువ $338.92 బిలియన్ ఉంది. భారత్ విషయానికొస్తే అత్యంత లాభదాయక కంపెనీల్లో జెరోధా, బిల్డెస్క్, పేటీఎం, రాజోర్పే, పైన్ ల్యాబ్ వంటివి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 11. 5.5 దశాబ్దాల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమిషన్ ICID 25వ అంతర్జాతీయ కాంగ్రెస్ను నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ విశాఖ రిషికొండలోని రాడీ సన్ బ్లూ హోటల్లో.
వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడం అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 74 దేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. విధంగా ఐసిడి 25వ అంతర్జాతీయ కాంగ్రెస్తో పాటు 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఐసి సదస్సు కూడా ఇదే వేదికపై జరగనుంది. కార్యక్రమం ఇలా: ఐసిడి ఏర్పాటైన తర్వాత తొలి సదస్సు 1951లో భారత్లో నిర్వహించారు. ఆ తర్వాత 1966లో 6వ అంతర్జాతీయ కాంగ్రెస్ను ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ 57 ఏళ్ల తర్వాత విశాఖలో నిర్వహించనున్నారు. విశాఖ సదస్సులో వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఐసిడిలోని 54 సభ్యదేశాలు, మరో 20 అసోసియేట్ మెంబర్ సభ్యదేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. సంప్రదాయ నీటివనరులను అభివృద్ధి చేయడం, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపు నీటిని ఒడిసిప సాగునీటిగాట్టేందుకు మార్గాలు, భూగర్భ జలాల పెంపు, మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడుల కోసం శుద్ధజలాల వినియోగం తదితర అంశాలపై తొలి 2 రోజులు సెషన్స్ నడుస్తాయి. రైతు సాధికారత అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగదారులు సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించడం, వ్యవసాయ పరిశోధనలు, ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరగనున్నాయి. 2 నుంచి 4వ తేదీ వరకు వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, ఆధునిక పద్ధతులు, కొత్త పరికరాలతో కూడిన 128 స్టాల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. భారత్ నుంచి 300 మంది ప్రతినిధులు, ఇతర దేశాల నుంచి 900 మందికి పైగా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. క్వశ్చన్ నెంబర్ 12 పారా ఆసియా క్రీడల్లో పతక మోత మోగిస్తున్న భారత్ ఎన్ని పతకాలతో కొత్త రికార్డు సృష్టించింది? ఆన్సర్: 82 పతకాలు, 18 స్వర్ణ, 23 రజత, 41 కాంస్యాలు. పారా ఆసియా క్రీడల్లో పతక మోత మోగిస్తున్న భారత్ ఓ కొత్త రికార్డు సృష్టించింది. 4వ రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో 8వ స్థానంలో ఉంది. మరో 2 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల్లో సెంచరీని దాటే అవకాశముంది. 2018 జకార్తా క్రీడల 12 రికార్డును బద్దలు కొట్టింది. గురువారం ఒక్కరోజే 19 పతకాలు, 3 స్వర్ణ, 3 రజత, 13 కాంస్యాలు ఖాతాలో చేరాయి. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 13 గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి గురించి వివరాలు తెలపండి. గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రీడలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు 28 వేదికలలో 43 క్రీడా విభాగాలలో పోటీ పడతారు. తెలంగాణ తరపున బాస్కెట్ బాల్ క్రీడాకారిణి పుష్పనెంథిల్ కుమార్, ఏపీ నుంచి వెయిట్ లిఫ్టర్ గురు నాయుడు పతాకధారులుగా వ్యవహరించారు. క్రీడా ప్రపంచంలో దేశం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో జాతీయ క్రీడలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 70 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన ఆసియా క్రీడల విజయాలను ఆయన ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా పారా గేమ్స్లో గతంలోని అన్ని రికార్డులను 70 కంటే ఎక్కువ పతకాలను సాధించారు. ఇటీవల ముగిసిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. గోవాలో జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. అవిభక్త భారతదేశంలో 1924లో లాహోర్లో మొదటి జాతీయ క్రీడలు జరిగాయి మరియు 1938 వరకు ఈ ఈవెంట్ను ఇండియన్ ఒలింపిక్ గేమ్స్గా పిలిచేవారు.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.